ఓం 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 సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. 2వ అధ్యాయం భగవద్గీత చూస్తున్నాం. సో నిన్నటి వరకు చూసిన శ్లోకాల వరకు ఒకటి, అర్జునుడి రకరకాల కంప్లైంట్స్, ఎక్స్క్యూజెస్ అన్ని చెప్పడం జరిగింది. దెన్ దాని తర్వాత కృష్ణుడు, ఇది పెద్ద విషయమేం కాదు, అనవసరంగా దీని గురించి నువ్వు దుఃఖిస్తున్నావు, ఇది దుఃఖించాల్సినంత ఇంపార్టెంట్ మ్యాటరే కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవునా అండి, ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు అని అంటే, సో ఏదైతే పర్మనెంట్ శాశ్వతం ఉందో నువ్వు దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు నీకు ఇవన్నీ అసలు సమస్యలు, బాధలు, దుఃఖాలుగా అనిపించదు. సో ఎప్పుడైనా సరే మనం ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నప్పుడు దాన్ని కంప్లీట్గా అవాయిడ్, అంటే దాన్ని కంప్లీట్గా సొల్యూషన్ వెతికే ప్రయాణంలో ఉండాలి. తాత్కాలికంగా కొద్ది రోజుల వరకు, కొంతకాలం వరకు మనం దాన్ని నిర్మూలించాలి అని అనుకుంటే దాని వేర్లు, దాని మొదలు, దాని కొమ్మలు మళ్ళీ ఎక్కడెక్కడో విస్తరించి ఏదో ఒక రూపంలో మనల్ని బాధ పెడుతూనే ఉంటాయి. సో ఇక్కడ అర్జునుడు ఆ మాత్రం కూడా అనడానికి కారణం ఏంటి? సడన్గా ఆయన లోపల వచ్చిన ఒక మోహం, అజ్ఞానం, శోకం, ఎప్పుడైతే దుఃఖం ఎప్పుడైతే ఆవరించిందో తర్వాత మనకి ఎంత జ్ఞానం ఉన్నా అదంతా కనుమరుగైపోతుంది. సో అజ్ఞానం జనించింది. అజ్ఞానంలో ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం, మాట్లాడడం జరిగింది. సో అజ్ఞానంకి కంప్లీట్ అపోజిట్ జ్ఞానం. సో ఆ జ్ఞానం పూరితమైన విషయం ఏదైతే ఉందో 12వ శ్లోకం నుంచి నిన్న చెప్పుకున్న శ్లోకాన్ని వరకు కృష్ణుడు చెప్పుకుంటూ వచ్చాడు. సరే, ఇది ఏంటో జ్ఞానం అనేది థియరటికల్గా తెలుసుకున్నా కూడా ఇప్పుడు ఆయన ఉన్నది ఎక్కడ? యుద్ధ రంగంలో ఉన్నాడు. సో ఇంత జ్ఞానాన్ని అప్లికేషన్ పార్ట్ ఏంటి? అప్లికేషన్ పార్ట్ కూడా మనం తెలుసుకోవాలి. నేనున్న పరిస్థితిలో నేను నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఫైనల్ రిజల్ట్ ఏమైతే ఉందో ఓకే దాని గురించి అర్థమైంది. బట్ నేను నెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అన్నప్పుడు నువ్వు ఏ రోల్ ప్లే చేస్తున్నావు? క్షత్రియుడు రోల్ ప్లే చేస్తున్నావు. సో నీ స్వధర్మం ఏంటి, నువ్వు ఏం చెయ్యాలి, ఆ విధంగా అక్కడ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. సో ఒకటి, నీకు దుఃఖానికి ఈ బాధలకి మూలం అజ్ఞానం. అజ్ఞానం అంటే ఆ విషయాన్ని నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. సో కరెక్ట్గా అర్థం చేసుకున్నావు, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నీ రోల్ ఏంటి, నీ స్వధర్మం ఏంటి, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని తెలుసుకొని దాన్ని కార్యరూపం దాల్చడం అనేది ముఖ్య ఉద్దేశం. సో నిన్న అక్కడి వరకు మనం చెప్పుకోవడం జరిగింది.
తర్వాత ఆశ్చర్యవత్ శ్లోకం కూడా విన్నాం. ఇంత బాగా చెప్పినప్పటికీ, ఇంత క్లియర్గా అర్థం చేపించినప్పటికీ అందరికీ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. విన్న వాళ్ళల్లో ఏ కొద్ది మందో మాత్రం తెలుసుకుంటారు. అసలు తెలుసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువే. కాబట్టి ఇది చైతన్య స్వరూపం శాశ్వతం. దేహం ఏదైతే ఉందో అది అశాశ్వతం అని తెలుసుకున్నాక నహ నా త్వం శోచితుం అర్హసి, భారత నువ్వు ఇంకా దుఃఖించాల్సిన అవసరం లేదు అని అన్నారు. 30th వరకు ఒక టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఏంటి కాన్సిక్వెన్సెస్? యుద్ధం చేస్తే ఇలా ఇలా అవుతుంది అనుకుంటున్నావు కదా, దాని పరిణామాలు ఏంటి అనే విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతి పనికి ఒక పద్ధతి ఉంటుంది. సో ఎందుకు ఇది ఈ విధంగా చెయ్యాలి, చేయకపోతే ఏమవుతుంది, చేస్తే ఏం జరుగుతుంది, ఆ ప్రాసెస్ గురించి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. సో స్వధర్మ బోధ కొంచెం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. 31 శ్లోకం నుంచి చదువుదాం ఒకసారి. స్వధర్మమపి చావేక్ష్య స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ ధర్మాద్ధియుద్ధచేయోన్యత్ ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ ధర్మ్యాద్ధియుద్ధశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియస్య న విద్యతే. ఇక్కడ చెప్తున్నాడు స్వధర్మమపి, ఒకవేళ స్వధర్మం సైడ్ నుంచి నువ్వు చూసినావనుకో, ఆవేక్ష ఆ దృష్టి ద్వారా చూసావనుకో, అప్పుడు కూడా వికంపితం నా అర్హసి, నువ్వు చలించాల్సిన, కంపించిపోవాల్సిన, ఉద్వేగం పడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఎందుకు అనంటే ధర్మ్యాధి యుద్ధాత్ శ్రేయ, ధర్మాత్ ధర్మంతో కూడుకున్న దానికంటే, ధర్మబద్ధమైన యుద్ధంతో కూడుకున్న దానికంటే క్షత్రియస్య క్షత్రియులకి ఇంకా శ్రేయ, ఇంకేం గొప్పదై ఉంటుంది. నీ రోల్ ఏంటి? క్షత్రియుడివి. క్షత్రియుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఏం యుద్ధం చేయాలి? ధర్మ యుద్ధం చేయాలి. నువ్వు ఒకవేళ నీ స్వధర్మం వైపు నుంచి ఆలోచించి చూసినా కూడా నీకు ఇది ఒక మంచి అవకాశం. నీ నీ రోల్ని నువ్వు ఫుల్ఫిల్ చేసే అవకాశం వచ్చింది. యుద్ధం ధర్మం సైడ్ నువ్వు ధర్మం సైడ్ నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నావు. ఇంతకంటే గొప్పది ఏం అవకాశం వస్తుంది నీకు? సో నువ్వు ఒకవేళ స్వధర్మం వైపు నుంచి చూస్తున్నా కూడా ఇది చాలా కరెక్ట్ సిచ్యువేషన్ తగిలింది నీకు. ఇప్పుడు నువ్వు కొట్టాల్సిందే బ్యాట్, నువ్వు బ్యాటింగ్ చేయాల్సిందే ఇప్పుడు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ శ్లోకం కూడా చూద్దాం. యదృచ్ఛయా చోపపన్నం యదృచ్ఛాయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. లభంతే యుద్ధమీదృశం. సో ఒకవేళ నువ్వు క్షత్రియుడిలాగా నిన్ను నువ్వు చూసుకుంటే గనక, ఇది ఓ పార్త, ఇది నీకు యాదృచ్ఛికంగా వచ్చిన ఒక అవకాశం. అంటే నువ్వేం ప్లాన్డ్గా యుద్ధం చేయాలి, వీళ్ళని చంపేయాలి, వీళ్ళందరూ మనకు ఆపోజిట్ అని చెప్పి నువ్వేం డిసైడ్ చేసుకుంది కాదు. ఇది నీ సొంతంగా నువ్వు కావాలని మొదలుపెట్టింది కాదు. యాదృచ్ఛికంగా నీకు రావడం అనేది జరిగింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? దీన్ని నువ్వు ఏదైతే నీకు యాదృచ్ఛికంగా జరిగిందో ఆ విషయాన్ని నువ్వు వాడుకోవాలి. నీ స్వధర్మం ఏదైతే ఉందో నీ స్వధర్మాన్ని నువ్వు నిరూపించుకోవడానికి, చూపించుకోవడానికి, ఫుల్ఫిల్ చేయడానికి ఇది నీకు వచ్చిన ఒక అవకాశం లభించింది. ఎట్లా ఉంది దీని అవకాశం యొక్క ఫలితం? స్వర్గద్వారం అపావృతం. నీకు స్వర్గద్వారాలని అంటే నీకు హయ్యెస్ట్ వేని చూపించే ఒక ఆప్షన్ నీకు దొరికింది. సుఖినః క్షత్రియాః పార్థ
సో క్షత్రియులకి ఇంతకంటే సుఖమైన విషయం ఏమైనా ఉంటుందా? లభంతే యుద్ధమీదృశం. ఈ యుద్ధంలో నువ్వు పార్టిసిపేట్ చేయడం, పాల్గొనడం అనేది నీకు ఒక అదృష్టం లాగా భావించు. అంటే ఇప్పుడు చాలా మంది చదువుకుంటారు, చాలా మంది పోలీస్ ఆఫీసర్లు అవుతారు, చాలా మంది రకరకాల దేశ సేవకి సంబంధించిన వాటిలలో పార్టిసిపేట్ చేస్తుంటారు. అంత చేస్తున్నప్పటికీ కూడా అందరికీ నిజంగా దేశం కోసం చచ్చిపోయే అవకాశం రాదు. యుద్ధం చేస్తుంటారు, ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు, నేవీ ఉంటుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ అందరూ వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ కంపల్సరీ చేస్తుంటారు. బట్ నిజంగా దేశం కోసం ఎక్కడో ఒక దగ్గర ఫైట్ చేయాలి, వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు కాపాడాలి అనేటి చాలా కొంతమంది మాత్రమే వస్తుంటాయి, వాళ్ళు చేస్తుంటారు. మిగతా వాళ్ళంతా ఓకే, ఎస్ దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ. నీకు ఇప్పుడు ధర్మాన్ని నిలబెట్టే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. అందరు డాక్టర్లు వాళ్ళు జాబ్ చేస్తుంటారు, కానీ చాలా ప్రాణాపాయ స్థితిలో యాక్సిడెంట్లో ఉన్న కేసెస్ ఇంకొక 2 నిమిషాలు అయితే ప్రాణం పోతుంది, డాక్టర్ కాపాడాలనే ఎమర్జెన్సీ కేసెస్ కొందరు మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతారు కదా. సో ఇలాంటి ఒక ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ కేస్ నీకు వచ్చింది, నువ్వు మాత్రమే ఈ యుద్ధంలో ధర్మాన్ని నిలబెట్టగలుగుతావు. ఎందుకు? బికాస్ స్కిల్స్ వైజ్గా చూసుకుంటే చాలా చాలా స్కిల్స్ ఉన్నాయి ఆయనకి. యుద్ధ విద్యలో నెంబర్ 1, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎదుర్కొనే శక్తి అర్జునుడికి ఉంది. సో నీకొచ్చిన ఈ అవకాశాన్ని ఎంతో మంది, మాకు ఈ అవకాశం వస్తే మేము యుద్ధంలో పార్టిసిపేషన్ చేసేవాళ్ళం, మేము చచ్చిపోయే వాళ్ళం, మేము ఇట్లాగా ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళం అని అనుకుంటూ ఉంటారు. నువ్వెందుకు ఈ వచ్చిన అవకాశాన్ని సరిగా చూడట్లేదు? ఇన్ కేస్ ఒక క్షత్రియుడి దృష్ట్యా చూసినా కూడా, ఎందుకు ఫస్ట్ చాప్టర్ అంతా నేను క్షత్రియుడిని, నా వాళ్ళని ఎలా చంపుకుంటాను అవన్నీ అన్నాడు కదా. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్ సెకండ్ చాప్టర్లో ఇస్తూనే ఉన్నాడు అనమాట అర్జునుడికి కృష్ణుడు. సో ఈ విధంగా నువ్వు చూసినా కూడా నీ ప్రవర్తనకి ఒక మంచి పేరు, నీకు ఒక మంచి అవకాశం వచ్చే విధానమైనది ఈ యుద్ధం. ఎందుకు? బికాజ్ నువ్వు స్టార్ట్ చేయలేదు ఈ యుద్ధం, కౌరవులు వాళ్ళ పనుల ద్వారా వాళ్ళు ప్రేరేపించి అధర్మం వైపు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు, నియంత్రణ నువ్వు చేసుకుంది కాదు. అందుకోసమే ఇది యాదృచ్ఛికం. కాబట్టి వచ్చిన ఆపర్చునిటీని నువ్వు ధర్మాన్ని నిలబెట్టడానికి లీడ్ తీసుకోవాలి అని అంటున్నారు. నెక్స్ట్ శ్లోకం చదువు. అథ చేత్వమిమం ధర్మ్యం అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. హిత్వా పాపమవాప్స్యసి. సో ఒకవేళ ఈ ధర్మ్య యుద్ధం ఏదైతే ఉందో, సంగ్రామం, ఈ వార్ ప్లేస్ జోన్ ఏదైతే ఉందో, ఈ ధర్మ సంగ్రామంలో నువ్వు ఒకవేళ నా కరిష్యసి, యుద్ధం నా కరిష్యసి, ఒకవేళ యుద్ధం నేను చేయను అన్నా చెయ్యకపోయినా కూడా ఏమవుతుంది దానివల్ల అంటే, ఇంకా ముందు యుద్ధం చెయ్యి అంటున్నాడు, నేను చెయ్యను ఫస్ట్ అంతా చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ నువ్వు చేయకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో, స్వధర్మం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది అంటే, నీ స్వధర్మాన్ని నువ్వు వదిలేసిన వాడివి అవుతావు. అంతేకాదు తతః స్వధర్మం చ కీర్తిం, నీ గొప్పతనం ఇప్పటివరకు సంపాదించిన కీర్తి ప్రతిష్టలు ఏమైతే ఉన్నాయో వాటిని వదిలేసిన వాడివి అవుతావు. ఆ వదిలేసిన స్థితి ఏదైతే ఉంటుందో అంతకంటే పాపమైన స్థితి ఇంకేమైనా ఉంటుందా? పరమమైన పాపాన్ని పొందుతావు అని అంటున్నాడు. సో నిన్న మనం లాస్ట్లో చెప్పుకున్నాం కదా, నేను మంచివాడినండి, నేనేం చెయ్యనండి, నేను ఎవరికి ఏం హాని చేయనండి అంటే సరిపోదు. నీ సైడ్ చెడు వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కోగలగాలి. సో అది నీ రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు ఖచ్చితంగా ఎదుర్కోగలగాలి, దాన్ని ఎంతవరకు అయితే అంతవరకు ఆపగలగాలి. అది మన స్వధర్మం. ఓకే, అంటే మన పరిధిలో ఎంతవరకు ఉందో, మన రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో మనం అది చెయ్యాలి. చెయ్యకపోతే అది మనం పాపం చేసినట్టే అవుతుంది.
చాలా సార్లు పాపం అంటే ఎవరినో కొట్టడం, చంపడం, తిట్టడం ఇవి మాత్రమే పాపాలు కాదు. మన ధర్మాన్ని, మన డ్యూటీస్ని మనం చేయకపోతే లోపల మనకే ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు చూడండి. అసంతృప్తి కలుగుతుంది. ఆ అసంతృప్తితో జీవించడమే పాపాన్ని సంపాదించడం. చాలా మంది కొన్ని లక్షల కోట్లు సంపాదించినా కూడా సరిగా నిద్రపోలేరు. ఈ మధ్య మొత్తం మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరి దగ్గర కామన్ లైక్ 99%, 100లో 90 కేసెస్ ఏం తెలుసా? నిద్ర రావట్లేదు. నిద్ర రావట్లేదు అందరికీ. నేను రీసెంట్గా ఒక కేసు చూశాను. ఒక ఆవిడ చెప్తుంది 2 డేస్ ఆమెకు అసలు కళ్ళు పడట్లేవంట, కనురెప్పలు పడట్లేవంట. ఎన్ని ఆలోచనలు చూడండి. మనమే ఆ ఆలోచనలకి ఇంకా ఫీడింగ్ ఇస్తున్నాం. సపోజ్ ఒక్కోసారి అంటే ఎలా చెప్తారు, జ్వరం వచ్చిందనుకోండి, కొంచెం బాగా ఫుడ్ పెట్టొద్దు. ఎందుకు? ఆ లోపల బ్యాక్టీరియా, వైరస్ ఏదైతే ఉందో అది కొంచెం చచ్చిపోవాలి, అది వీక్ అవ్వాలి. సో అందుకోసమని మనం దానికి ఎనర్జీ ఇచ్చే ఫుడ్ తినొద్దు, బాడీకి ఎనర్జీ ఇచ్చేది తీసుకోవాలి. బ్యాక్టీరియా ఏదైతే అది ఇంకా వృద్ధి చెందుతుందో దానికి ఫీడింగ్ ఇవ్వద్దు, పురుగుకి ఫీడింగ్ ఇవ్వద్దు కదా. సేమ్ మన మనస్సులో కూడా ఏ ఆలోచన అయితే మనల్ని నమిలేస్తుందో దానికి ఫీడింగ్ ఇస్తాం మనం. ఆ ఆలోచనలు సపోజ్ ఎవరో మనకు నచ్చలేదు, వాళ్ళు విధానాలు మనకు నచ్చలేదు, వాళ్ళు మనకు అపకారం చేశారు. ఏం చేయాలి మనం? దానికి ఆపోజిట్గా మనకి ఎవరైతే మంచి చేశారో వాళ్ళ గురించి ఆలోచించాలి. ఆర్ మనం ఎవరికైతే మంచి చేయాలో వాళ్ళ గురించి అన్న ఆలోచించాలి. కానీ యూజువల్గా ఎలా ఉంటుంది మైండ్ సెట్ అంటే, ఓకే, నాకు ఈ సో అండ్ సో ఎక్స్ పర్సన్ నచ్చలేదు, ఈ ఎక్స్ పర్సన్ ఇంకెవరెవరికి నచ్చలేదు మన చుట్టాలలో, వాళ్ళని వెతుక్కొని వాళ్ళు మనం ఫ్రెండ్స్ అయ్యి ఆ ఎక్స్ పర్సన్ గురించి గాసిప్. మాకు ఇలాగే చేశాడండి వాడు అని అంటే, అయ్యో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇట్లే అండి, మాకు ఇలా చేశారు. అది ఎక్కడో మనం ఇంకా సాటిస్ఫాక్షన్గా మాట్లాడి ఒకరికొకరం మాట్లాడుకొని ఏం చేస్తాం, ఆ లోపల ఉన్న మైండ్లో పురుగుకి ఇంకా ఫీడింగ్ ఇస్తున్నాం. పడుకునేటప్పుడు ఏ ఆలోచనలు వస్తాయి? ఈ దుర్మార్గుడు వాళ్ళని మోసం చేశాడు, మనల్ని మోసం చేశాడు, ఇంకెవరికైనా చేస్తాడు, రేపు పొద్దున్న లేవగానే వీని ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పేసి వైల్డ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏదైతే మనం ఆలోచించి అసంతృప్తి పొందుతున్నామో దాని సైడే వెళ్ళిపోతుంటారు. ఈ అసంతృప్తి ఏదైతే ఉందో ఇదే పాపం. మేము మంచోళ్ళమండి, మేము వెనకాల మాట్లాడినామండి, వాళ్ళ ముందుకెళ్ళి ఏం అనలేదు కదా, అది ఇంకా భయంకరం. వెళ్ళి మాట్లాడితే 4 వాళ్ళు మనని అంటారు, మనల్ని 4 అంటారు, అక్కడికక్కడ పాపం కరిగిపోతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? పాపాన్ని జమ చేసుకుంటున్నాం, బ్యాంక్ బ్యాలెన్స్ సేవ్ చేసుకుంటున్నట్టు. సో ఇక్కడ అర్జున, నువ్వు ఎట్లాంటివి చేస్తున్నావు తెలుసా? నీ స్వధర్మం ఏదైతే ఉందో అది చెయ్యకుండా దాన్ని ఇంకా నువ్వు దాచిపెట్టి ఎస్కేప్ అవ్వాలి అని అనుకుంటే నువ్వు ఇంటికెళ్ళాక పడుకుంటావా? అసలు ఏం చేస్తావు నువ్వు ఇంటికెళ్ళాక? ఏమీ చేయలేవు. ఎందుకు చేయలేను, వచ్చానా, ఎందుకు వచ్చాను, యుద్ధం చేసేది ఉండే. ఈ కన్ఫ్యూజ్డ్ థాట్స్ ఏవైతే ఉంటాయో అసంతృప్తియే పాపం అని అంటున్నారు ఇక్కడ. అది భయంకరమైన పాపం. ఎవరైనా తప్పు చేస్తేనన్నా ఏదైనా పనిష్మెంట్ వస్తుంది, అయిపోతుంది. కానీ ఇది మన లోపల మనమే నలిగి 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 పుణ్య సంపదనంతా అట్లా అరగగొట్టేస్తాం. సో ఇది మనం చాలా సటిల్గా ఆలోచించాలి. అంటే మొన్న అన్నాం కదా, లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అంటే ఫుల్గా జీవించడం అంటే ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా, అరే నేను ఇది చేసేది ఉండే కావచ్చు, ఇలా అనకపోయేది ఉండే కావచ్చు అనేటి ఆలోచనలకి ఫీడింగ్ ఇవ్వద్దు. సరే ఒకవేళ నోరు జారి ఏదో అనేసాం, తప్పు చేసేసాం, క్షమించమని అడిగేసేయాలి వెంటనే. లేదా వాళ్ళకి డైరెక్ట్గా చెప్పలేం, భగవంతుడా నన్ను క్షమించు. సో ఒక్కొక్కసారి సరే పిల్లల్ని కూడా ఒక్కొక్కసారి మనకంటే తక్కువ వాళ్ళని కూడా ఒక్కొక్కసారి అనేస్తుంటాం. బాధ పెట్టేటట్టు అనొద్దు. వాళ్ళు బాగుపడాలి అని అనుకున్నప్పుడు మనకు అశాంతి కలగదు. నిజంగా కూడా చూస్తే టీచర్స్ కంపల్సరీ పిల్లల్ని తిట్టాల్సి వస్తుంది, గురువులు ఉంటారు శిష్యుల్ని ఏదో ఒకటి అనాల్సి వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఇంటెన్షన్ కంపల్సరీగా వాళ్ళు బాగుపడాలి అనే ఉంది. డాక్టర్ కత్తి పెట్టి కర్మని కోసేస్తాడు, అంతేనా? కొన్ని ఆపరేషన్స్ ఎనెస్థీషియా ఇవ్వకుండా కూడా చెయ్యాలి. ఎందుకంటే బాడీ స్పృహ కోల్పోతే ఆపరేషన్స్ కొన్ని పనిచేయవు. సో వాళ్ళు మెలుకున్నప్పుడే కొన్ని ఆపరేషన్స్ చేస్తారు. వాడికి నొప్పి ఉంటుంది, బట్
ఏదైతే సిమ్టమ్ ఉందో, డిసీజ్ ఉందో దాన్ని తీసేయాలంటే నొప్పి భరించాల్సిందే. సో ఏదైతే మన ఇంటెన్షన్ బాగుపడాలని ఉందో అప్పుడు మనకు అశాంతి అలజడి ఉండదు. ఎందుకు? మంచి కోరుకున్నాం కాబట్టి. చెడు కోరుకొని లోపలే పెట్టుకున్నాం అనుకోండి, ఆ అలజడి ఏదైతే ఉందో, ఆ అసంతృప్తి, అది ఇక్కడ పాపం అని అంటున్నారు. ఇక్కడ నిజంగానే అర్జునుడు నేను త్యాగిని, నేను మహాత్ముని, నేను యుద్ధం చెయ్యను అంటే అది వేరేలా ఉంటుండే. కానీ వాళ్ళు కోపంతో, భయంతో, బాధతో ఇన్ని సంవత్సరాలు వాళ్ళ మీద ఏదో ఒకటి ఇలా అయిపోయామే, వీళ్ళ అధర్మాన్ని మనం తీసేయాలి, ధర్మాన్ని కాపాడాలి అని ఒక ఇంటెన్షన్‌తో ఉన్నారు. ఇప్పుడు సడెన్‌గా ఏదో ఒక మోహం వల్ల అర్జునుడు యుద్ధం చెయ్యను అంటున్నాడు. కాబట్టి అది ఇక్కడ నువ్వు పాపాన్ని కట్టుకున్నట్టే. ఎందుకు? నీ స్వధర్మం యుద్ధం చెయ్యాలి, ధర్మాన్ని కాపాడాలి. లేదు అనంటే నువ్వు ఒక ఐడియల్ పర్సన్ కాదు. ఇక్కడ ఐడియల్ అనే విషయాన్ని కృష్ణుడు చెప్పకుండానే చెప్తున్నాడు. ఏంటి అంటే మనకు ఒకవేళ జీవితంలో ఎట్లా నేను ఉండాలి, నేను ఎట్లా చేస్తే కరెక్ట్ అని క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఐడియల్ పర్సన్స్ అయితే, చాలా ఉత్తమ మనుషులైతే, రోల్ మోడల్స్ అయితే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసి ఉంటారు ఈ సమస్యని, అది మనం ఆలోచించగలగాలి. అలా ఆలోచించినప్పుడు ఎవరైనా తప్పించుకున్న వాళ్ళు ఐడియల్ పర్సన్ అయిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఒకవేళ మనం చూస్తే గనక ఫ్రీడమ్ ఫైటర్స్ అయినా, ఎవ్వరైనా సరే, రైతులైనా సరే, నిన్నగాక మొన్న మన పేరెంట్స్ అయినా సరే, ఒక సమస్యని వాళ్ళు ఎదుర్కొన్నప్పుడే వాళ్ళు మనకి ఇతరులకి ఐడియల్ అయ్యారు గానీ, తప్పించుకొని పారిపోయి, భయపడి, బాధపడితే ఎవరిని మనం ఐడియల్ మనుషులుగా, వ్యక్తులుగా చిత్రీకరించలేము. సో, ఇక్కడ గూడా నువ్వొక వారియర్ లాగా ముందుకెళ్ళాలి. నిన్ను వచ్చే వాళ్ళు, తరం వాళ్ళు చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అంటే నువ్వు ఫేస్ చేయాలి అనేదాన్ని చెప్తూ ఉన్నారు. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఐడియల్ పర్సన్, అందుకే మనకు ఒక ఐడియల్ ఉండాలి. ఎవరో ఒకరు ఒక ఐడియల్, సపోజ్ ఒక ఐడియల్ పర్సన్ ఉన్నాడు, అతనికి ఈ సమస్య వస్తే ఎట్లా హ్యాండిల్ చేశాడు, ఎలా చేస్తాడు, ఎంత బెటర్గా హ్యాండిల్ చేస్తాడు. సో నేనెందుకు అట్లా చేయొద్దు? ఇప్పుడు పూర్వకాలంలో తల్లిదండ్రులకి 10 మంది, 10 మంది, 15 మంది పిల్లలు పుట్టేవాళ్ళు. 10 మంది, 15 మంది పుట్టినా గూడా ఆళ్ళ ఇంట్లో వంటలయ్యేటివి, పనులయ్యేటివి, ఇంకా జేసేవాళ్ళు. అందరూ మొత్తం సంత సంత కలిసి పిక్నిక్‌లకెళ్ళేవాళ్ళు, ప్రోగ్రామ్స్‌కెళ్ళేవాళ్ళు. మళ్ళా అందరిని రెడీ జేసేవాళ్ళు. కిందోడి నుంచి పైనోడి దాకా అందరున్నారా చూసుకునేవాళ్ళు. మనకి ఇద్దరిని చూసుకోవడానికి అయితలేదు ఈ మధ్య కాలంలో. ఓయమ్మో! అసలు వీళ్ళతో భరించలేకపోతున్నామండి. అందుకే సింగిల్ చైల్డ్. ఇప్పుడున్న జనరేషన్ నో చైల్డ్. ఓన్లీ ఎర్న్ మనీ నో చైల్డ్ అంట. ట్రెండింగ్‌లో ఉంది. ఇంకా రాలేదది. సో, ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్‌కి భయపడి ఓకే. ఈ మధ్య పెళ్ళిలో నో, నో, నో అండి మేము పెళ్లి చేసుకోం. ఎందుకు? ఏమైనా దైవభక్తా? లేదు. దేశ సేవనా? లేదు. దేశ సేవ జేయడానికన్నా పెళ్లి చేసుకోకుంటున్నామని అహా! అది లేదు. దైవ చింతన ఉందా? అది లేదు. ఎందుకు? ఎస్కేప్. ప్లెజర్స్ కావాలి కానీ పెయిన్ ఒద్దు అని అనుకుంటే లైఫ్‌లో మనకి పుణ్యం వస్తుంది అని అనుకున్నదంతా పాపమై కూర్చుంటుంది. అది ఐడియల్ మైండ్ సెట్ కాదు. ఐడియల్ లైఫ్ కాదు అర్జున అనేది చెప్తూ ఉన్నారనమాట. ఒక్క స్వధర్మం అనే టాపిక్ తీసుకుంటే ఎన్ని విషయాలు ఓపెన్ అవుతున్నాయి చూడండి. అంటే మన రోల్ ఏంటి ప్రతి దాంట్లో అనేది క్లారిటీ ఉంటే ఇన్ని విషయాలు మనం ఇన్ని సిట్యుయేషన్స్‌ని ఈజీగా డీల్ చేయొచ్చు. కొన్ని అసలు ప్రాబ్లమ్సే కావు అని అనిపిస్తది. హ్మ్. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. 34 అకీర్తిం చాపి భూతాని अकीर्तिं चापि भूतानि కథయిష్యంతి తే వ్యయాం कथयिष्यन्ति ते व्ययाम् సంభావితస్య చ కీర్తిః सम्भावितस्य च कीर्तिः మరణాదతిరిచ్యతే. मरणादतिरिच्यते। ఆ, ఇప్పుడు ఇంత ముందు శ్లోకంలోనేమో నీ స్వధర్మం ఏదైతే అది తెలుసుకొని
నువ్వు నీకొచ్చిన ఆపర్చునిటీస్ని వాడుకోవాలి. అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి వచ్చే అవకాశాలు కావు కొన్ని. నీకు వచ్చింది చాలా రేర్ ఆపర్చునిటీ, ధర్మం సైడ్ నిలబడాలి కాబట్టి అది చెయ్యు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే ఒకవేళ నువ్వు చేయలేదనుకో, ఇంతకుముందు అంతా ఫస్ట్ చాప్టర్లో అయ్యో మా వాళ్ళు బంధువులు వీళ్ళందరినీ చంపేస్తే ఎట్లా, మరి అందరు ఏమనుకుంటారు అని అన్నావు కదా. ఇప్పుడు అదే పాయింట్ కృష్ణుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు యుద్ధం చేయకుండా వెళ్ళిపోయావనుకో, అందరు ఏమనుకుంటారు జనరల్గా. ఇక్కడ దాకొచ్చి నువ్వు యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే సింపుల్గా ఏమనుకుంటారు, నువ్వు పిరికివాడివి అనుకుంటారు. అంతే కదా, యుద్ధంలో కావాల్సింది ధైర్యము. అది నువ్వు చేయకుండా వెళ్ళినా, ఎన్ని లాజిక్స్ మాట్లాడినా, నువ్వు ఎన్ని ఆన్సర్స్ ఇచ్చినా, ఎన్ని ఎక్స్క్యూజెస్ ఇచ్చినా, కీర్తి, ఆ పిరికివాడు అనే పేరు ఏదైతే ఉందో నీ ప్రతిష్ట, నీ కీర్తి మొత్తం సర్వనాశనం చేసి నిన్ను అప్రతిష్ట పాలు, అకీర్తి పాలు చేస్తుంది. ఆ ఉమ్, నీలాంటి ఒక వారియర్కి అప్రతిష్ట పూర్వకం రావడం అనేది మృత్యుతో సమానం. నువ్వు బ్రతికి లాభం లేదు ఇంకా, చచ్చిపోయిన వాడితో సమానం. మరణాదతి, మరణం మరణం కంటే పెద్దది నీలాంటి వాళ్ళకి అకీర్తి రావడం అనేది అని చెప్తుంది. సో జనాలు ఏమనుకుంటారు అని అంటే ఇదే అనుకుంటారు, నువ్వు ఇంకేదో జనాలు త్యాగం చేశాడు ఆ యుద్ధంలో, ఆత్మీయులను చంపలేదని అనుకుంటున్నావేమో. అట్లా ఎవరు అనుకోరు, నీకు అకీర్తి వస్తుంది. ఆ కీర్తి అప్రతిష్ట అనేది మరణం కంటే భయంకరం అని చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం. భయాద్రణాదుపతరం, సారీ, భయాద్రణాదుపరతం భయాద్రణాదుపరథం మన్యంతే త్వాం మహారథాః మన్యంతే త్వాం మహారథాః येषां च त्वं बहुमतः येषాం చ త్వం బహుమతః भूत्वा यास्यसि लाघवम्. భూత్వా యాస్యసి లాఘవం. హా, ఇప్పుడు జనాలు ఏమనుకుంటే మాకేందండి అనే వాళ్ళు ఉంటారు కదా. అర్జునుడు కూడా జనాలు ఏమనుకుంటే నాకేంది, నేనైతే యుద్ధం చెయ్యా అని అంటావేమో. అందులో చాలా మంది నీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, నిన్ను ప్రేమించే వాళ్ళు, నిన్ను అభిమానించే వాళ్ళు, నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటుంది. తెలియకుండా మనల్ని ఎవరో ఒకరు ఫాలో అవుతుంటారు. మేబీ మనకు తెలియదు కావచ్చు, మన చిన్న 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 ఆ పనులు కూడా ఎవరో ఒకరు మనని చూసి నేర్చుకుంటూ ఉంటారు, మనని ఎక్కడో అభిమానిస్తూ ఉంటారు. నిన్నట్లాగా ప్రేమించే వాళ్ళందరూ ఈ యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళు, అతి మహారథులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా నువ్వు భయంతో యుద్ధంలో నుంచి వెళ్ళిపోయావేమో అని అనుకుంటారు. వాళ్ళకి నీ మీద మంచి ఇంప్రెషన్ ఉంది, వాళ్ళందరూ కూడా నువ్వేంటి ఇట్లా యుద్ధం నుంచి పారిపోయావు అని అనుకుంటారు. అంతేకాదు, ఇప్పటివరకు నీ వీరత్వాన్ని, నీ ధైర్యాన్ని, నీ స్కిల్స్ని ఎంతైతే గౌరవించారో ఆ గౌరవం అంతా ఇప్పటి నుంచి వాళ్ళందరికీ పోయి నువ్వు వాళ్ళందరికీ చులకనైపోతావు. ఎందుకు, మనని ఎందుకు అభిమానిస్తున్నారు, మనకేదో టాలెంట్ ఉంది, మనం ఏదో ఒక గొప్ప విషయాన్ని చక్కగా డీల్ చేస్తాం, అర్జునుడికి అంత ధైర్యం ఉంది, అంత వీరత్వం ఉంది, అన్ని టాలెంట్స్ ఉన్నాయని వాళ్ళు గౌరవిస్తున్నారు. ఇప్పుడు అది నువ్వు నిరూపించుకోకుండా వెళ్ళిపోతే నువ్వు నీ ఇష్టమైన వాళ్ళందరికీ కూడా చులకన అయిపోతావు అని చెప్తున్నా. ఓకే, అయితే అవనియండి, ఇష్టమైన వాళ్ళు ఎప్పుడో ఒకసారి అర్థం చేసుకుంటారు కదా అనైనా మళ్ళీ నువ్వేమన్నా ఎక్స్క్యూజ్ ఇస్తావేమో. నీ ఎనిమీస్ ఉంటారు కదా, మరి వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్తున్నాను. అవాచ్యవాదాంశ్చ బహూన్ అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం నిందంతస్తవ సామర్థ్యం తథో దుఃఖతరం ను కిం. తతో దుఃఖతరం ను కిం. నీ అహితాహ, తవ అహితాహ అంటే నీ అహితాన్ని వద్దనుకునే వాళ్ళు, నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వదిష్యంతి, ఇట్లాగా మాట్లాడుకుంటారు. ఇంకా ఫ్రీ టాక్ అన్నమాట, ఏమన్నా మాట్లాడతారు. ఏమని,
సింపుల్. నిందంతి తవ, నీ సామర్థ్యం, నీ సామర్థ్యాన్ని, నీ శక్తిని ఏదైతే ఉందో, ఇప్పటి వరకు వాళ్ళ శక్తికి భయపడి కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఇది మంచి అవకాశం. నీ కెపాసిటీస్ని, నీ స్కిల్స్ని మొత్తం నిందలు, బ్లేమ్స్ వేసి, అసలు అర్జునుడికి ఏం చేత కాదు అని చెప్పేసి అనవసరమైనవి కూడా మాట్లాడుతూ వాళ్ళు నీ మీద జోక్స్ వేసుకుంటారు, నీ మీద నవ్వుకుంటారు. సో అది నీకెంతో దుఃఖాన్ని కలిగిస్తుంది, ఆలోచించు. తొందరగా నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోయేది కాదు ఇది. డీప్గా ఆలోచించు. తతః దుఃఖతరం అవదనికు దుఃఖం అని అంటున్నారు అనమాట. అంటే ఒకటి, మనం ఏదైతే స్వధర్మం ఉందో అది మనం పాటించాలి. రెండోది, మనకి ఇష్టమైన వాళ్ళు, మనల్ని అభిమానించే వాళ్ళు ఎట్లా చూస్తున్నారో ఆ విధంగా మన జీవితాన్ని హై లెవెల్ మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. అంటే చేస్తూ ఉండాలి. సెకండ్, మనం ఎక్కడ కొంచెం అటు ఇటు అయితే పట్టుకుందామని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎట్లయితే హితులు ఉంటారో శత్రువులు కూడా అలాగే ఉంటారు. వీడు దొరకడారా ఎప్పుడు ఒకసారి ఏదో ఒక విషయంలో దొరుకుతాడు కదా చూసుకుందాం అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా దొరకకుండా ఉండాలంటే మన ధర్మం ఏదైతే ఉందో దాన్ని మనం పట్టుకొని ఉండాలి. చేయలేకపోతే వేరే విషయం, కానీ చెయ్యను అని ముందే డిసైడ్ అవ్వద్దు. సపోజ్ నేను ఒక లక్ష్యం పెట్టుకున్నానండి, నేను ఏదో ఒక మంచి పొజిషన్లో ఉంటాను, లేదా ₹1,00,00,000 సంపాదిస్తాను, లేదా ఇంతమందికి ఏదో సహాయం చేస్తాను, ఒక లక్ష్యం పెట్టుకున్నాను. చేయలేకపోవడం అనేది వేరే, ఏదో పరిస్థితులు మనకు అంత సపోర్ట్ లేదు, టాలెంట్ రాలేదు, పెట్టిన దాంట్లో ఏదైనా చీట్, అదంతా వేరు. బట్ మనం చెయ్యకుండా నేను వదిలేస్తా, నా వల్ల కాదు అనుకునేది ఉంది చూడండి, అది పక్కవాడికి ఛాన్స్ అవుతుంది. సో మనం ఎఫర్ట్స్ పెట్టినాక ఫెయిల్ అయితే థర్డ్ పర్సన్ వచ్చి మనల్ని నిందించినా మన కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టలేడు వాడు. ఎందుకు? నేను ఎఫర్ట్స్ పెట్టాను, నాకు స్కిల్స్ ఉన్నాయి, కాన్ఫిడెన్స్ ఉంది, నేను మళ్ళీ అయినా సంపాదించుకుంటా అనే ధైర్యం మనలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఏం నిందలేసినా కూడా మన దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. ఒకవేళ మనకి దుఃఖం కూడా ఏం సంభవించదు దానివల్ల. కానీ మనం ఎఫర్ట్స్ పెట్టకుండా ముందే అందరికంటే గివప్ ఇస్తే దారిన పోయేటోడు కూడా మనకు నీతులు చెప్తుంటాడు అన్నమాట. అదేమవుతుందంటే బయటికి ఏం అనలేం, ఎందుకంటే చేత కాకుండా ఉన్నాం కాబట్టి. లోపల మనకి అయ్యో 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 అనే ఒక డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దీనివల్లనే మనం చేయకూడని పనులు చేస్తూ ఉంటాం. నన్ను అంటావా, నిన్నేదో ఒకటి చేస్తాను చూడ, అసలు వాడు ఎందుకు అన్నాడు అనే ఛాన్సే మనం ఇచ్చాం. సో ఇట్లాగా ఒక్కొక్క థాట్ఫ్లో ఒక్కొక్క శ్లోకంలో క్లియర్ చేస్తా ఉన్నాడు. ఇదంతా ప్రపంచంలో జరుగుతానే ఉంది. అక్కడ యుద్ధంలో నువ్వు వదిలేసి పెట్టి పోతే ఏం జరుగుతుందని ఒక్కొక్క సీన్ చూపిస్తున్నాడు. మనకు కూడా లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక స్టెప్లో మనం కూడా ఉంటాం. సో అలాంటప్పుడు ఐడియల్ పర్సన్స్ ఎట్లా చేస్తారు, ఒకవేళ నేను గివప్ ఇస్తే ఏం జరుగుతుంది, మన లిమిట్స్ పొటెన్షియల్స్ని మించిన పని ఏది మనకు పెట్టడు దేవుడు. నా వల్ల అవ్వట్లేదండి, ఆయన శక్తి ఇస్తాడు, బ్యాలెన్స్ ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. అయినా అవ్వట్లేదు అని అంటే నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవాలి కావచ్చు. బయట సాధించలేకపోతున్నాం అంటే మనసులో ఏదో ఒక కల్మషం విడిపోవడానికి ఈ పరీక్ష పెడుతున్నాడు, మనస్సు శుద్ధి చేస్తున్నాడు కావచ్చు. సో ఎక్కడో ఒక దగ్గర బెనిఫిట్ జరుగుతుంటుంది మనకి. ఏది చేత కాకుండా మనకి అందులోకి మనని నెట్టడం అనేది దేవుడు ఎప్పుడు చేయడు. చేశాడు అంటే ఆ కష్టాన్ని ఇచ్చిన దానికంటే పెద్ద ఫలితాన్ని ఏదో ఇస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మన మైండ్ సెట్ని మనం ట్యూన్ చేసుకుంటా ముందుకెళ్తా ఉంటే అసలు అసలు ఎంత ఆయన లీల, ఆయన యొక్క ప్లాన్స్, ఒక క్రియేషన్ అంతా మనకి క్లియర్గా అర్థం అవుతా ఉంటుంది. అర్థం కాకపోయినా కూడా అశాంతి అలజడి అయితే ఉండదు. మెయిన్గా అశాంతి అలజడి లేకుండా బతికిన వాడు నంబర్ 1 అనుకోవచ్చు. ఇప్పుడు నేను అవే చెప్పాను కదా, నిద్ర లేకుండా టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, టాబ్లెట్స్ ఎక్కువై సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువై ఇంకేవేవో కథలు పడుతున్నారు, సడన్గా పోయి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. మన హాస్పిటల్లో వాళ్ళని అందరినీ పెంచుతున్నట్టు అయిపోతుంది. కానీ ఏదేమైనా నేను హాయిగా మళ్ళీ తమస్సులో పడుకోవద్దు. అంటే తమస్సులో అంటే కొంతమంది ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి నిద్రపోతే మంచిది అవుతుందండి, అది తమస్సుతో కూడుకున్న నిద్ర.
సమస్యని మనస్సు దాకా టచ్ అవ్వనీయకుండా చూసుకుంటున్నవాడు గొప్పవాడు. అంటే వాడు నిద్రపోతున్నాడా నిద్రపోతలేడా అనేది కాదు ఇక్కడ. మనస్సు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందా, పని మీద ఫోకస్ ఉండాలి, డైవర్ట్ అవ్వకుండా ఉంటున్నాడా లేదా. ఒకరు మనల్ని ఏదన్నా అన్నారు, విన్నాం, అయిపోయింది. దాన్ని ఎంత ఫాస్ట్గా మనం పికప్ అవుతున్నాము. ఒక ఒక్కొక్క టైంలో కొన్ని గంటలలో వస్తాం, కొన్ని రోజులలో వస్తాం, కొందరు సంవత్సరాలైనా అందులో నుంచి బయటికి రారు. సో ఎంత ఫాస్ట్గా మనం దాన్ని పికప్ అయి బయటికి వస్తున్నాము అనేది పాయింట్. సో అందులో నుంచి ప్లస్ తీసుకోవాలి, మనం ఏది చేస్తే ముందుకు వెళ్తామో అది తీసుకోగలగాలి. ఇక్కడ అర్జునుడికి ఆ విషయాన్ని మెల్లగా మెల్లగా నేర్పిస్తూ ఉన్నాను. సో నీకు నిన్ను ఇష్టపడని వాళ్ళు, నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీ మీద జోక్స్ వేసుకుంటారు అని చెప్తున్నాడు. ఓకే, సో తర్వాత కూడా చెప్తూ ఉన్నాడు, ఒకవేళ యుద్ధం చేశావు, ఓడిపోతే ఏంటి పెద్ద తమాషా? ఏం లేదు, ఓడిపోతే యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు కదా. సో నువ్వు చచ్చిపోతే స్వర్గానికి వెళ్తావు, గెలిస్తే ధర్మాన్ని కాపాడిన వాడు అవుతావు. అంతే కదా. ఇప్పుడు ఒక ప్రాణం ఇవ్వాలి అని అంటే, ఒక ప్రాణ త్యాగం చేయాలి అంటే దానికి ఎంతో ఒక అంత ఇంపార్టెన్స్ ఉండాలి. ఊరికేనే చచ్చిపోతే ఏం రాదు. ఊరికనే సూసైడ్ చేసుకుంటా ఉన్నారు అందరూ. ఎందుకండి సూసైడ్ చేసి, దేశానికి ఏదైనా పని చేసి చచ్చిపోండి. ఏదో ఒకటి చేయకుండా ప్రాణం వదిలేయడం అనేది అంత ఈజీ అట్లా పెట్టుకోవద్దు. సో ఇక్కడ ఒకవేళ నువ్వు నిజంగానే చచ్చిపోతాను అని అనుకుంటే గనక, అయ్యో నేను పోతాను, యుద్ధం చేస్తే ఏమవుతుందో, గెలుస్తానో లేదో అనే ఆలోచన ఉంటే గనక నువ్వు స్వర్గానికే కదా పోతావు. ఒకవేళ అలా నీకు ఆలోచన ఉన్నా కూడా, ఎనీవేస్ నువ్వు యుద్ధం చేస్తేనే మంచిది, చేసి చచ్చిపోయినా కూడా మంచిదే అని అంటూ ఉన్నాడు. కానీ దాని ఎఫర్ట్ని గివప్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. చచ్చే వరకు ప్రయత్నించడం అనేది అంటారు కదా, ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏది స్వధర్మం కాంటెక్స్ట్లో. ఓకే, సో ఇట్లాగా చెప్తూ చెప్తూ ఇంకో 2-3 శ్లోకాలలో కంటిన్యూ చేస్తాడు. అదేంటో రేపు చూద్దాం. ఓకే, రైట్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. హరి ఓం. రేపు 7:30 క్లాస్.